ఇంట్లో నుంచి మీరు వెళ్ళరు. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, మధ్యాహ్నం వస్తానని ప్రియాని చూస్తూ కారు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళవే, అబ్బాయికి ఎదురు పడరా అని ప్రియా వెళ్ళను అంటున్నా పంపించారు. కారు స్టార్ట్ చేసి కదలని కౌశి ప్రియా ఎదురుగా వస్తుంటే ఇలా రా అని పిలిచాడు. పెళ్లి కూతుర్లా ఒక్కో అడుగు వేస్తూ వచ్చింది. డోర్ ఓపెన్ చేసి తనని నెమ్మదిగా మీదకి లాక్కొని గట్టిగా పెక్కిచ్చాడు. ఇది పెదవి అనుకుంటున్నావా, జెల్ అనుకుంటున్నావా, ఇలా చప్పరించేస్తున్నావు? వదులు. అయినా నాన్న మీద ఎందుకు అన్ని చాడీలు చెప్తున్నావని కౌశి వీపుని మోదడం మొదలుపెట్టింది. అరే, నువ్వే అన్నావుగా భార్య భర్త అన్నాక కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎలా ఉంటారని. వాళ్ళది నిజమైన బంధం ప్రేమ అయితే ఎంత కొట్టుకున్నా మళ్ళీ ఒకటే అవుతారు. అయినా నీ పీత కళ్ళకి మీ నాన్న ప్రేమ కనబడింది, కానీ నా ప్రేమ కనబడదేదే అంటూ బుగ్గకి బయటిచ్చి పోయి పడుకోపో, రాత్రికి చెప్తా నీ పని అని కారు రోడ్డు మీదకి పరుగు పెట్టించాడు. నిర్మలా గారు భర్త అక్కడ ఏం చేస్తున్నాడో అని బెంగపడుతూ గడిపేశారు. ఎగ్జామ్స్ అయిపోయాక పింకీని హాలిడేస్ ఇవ్వడంతో తనను తీసుకొచ్చి ప్రియా దగ్గర దిగబెట్టింది తనూజ. చెల్లెలికి పెళ్లి కుదిరింది ప్రియా అని చెప్పింది. నిజమా? చాలా మంచి వార్త చెప్పారక్క అంది. నెక్స్ట్ మంత్ పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. నేను పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంటాను. పింకీ మీ దగ్గర ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. చూసుకుంటావా అని అడుగుతుంటే, నా మీద నమ్మకం లేదా అక్క నీకు? ప్రియా ముఖం అలకగా పెట్టుకుని అంది. తనూజాని ఇంట్లోకి తీసుకొచ్చిన ప్రియా నిర్మలా గారితో మాట్లాడుతున్న పింకీని చూస్తూ, పింకీ ఇక్కడ నాతో పాటు ఉంటావా అని అడిగింది. ఓ ఉంటాను పిన్ని సంబరంగా చెప్పింది. నిర్మలా గారిని పలకరించి చెల్లెలి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయో తనూజ చెప్తుంటే నిర్మలా గారి ముఖం దిగులుగా అయిపోయింది. తన కూతురు పెళ్లి ఎంతో వైభవంగా తన దగ్గర ఉన్న బంగారం అంతా పెట్టి మరీ పెళ్లి చేయాలని అనుకుంది, కానీ అనుకోకుండా ప్రియా జీవితం అలా అయిపోయిందని ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనబడుతుంది. అవేవి పైకి గమనించే అవకాశం లేకుండా ఏదైనా తినడానికి తీసుకువస్తానంటూ ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోయింది. తల్లి ముఖం గమనించింది ప్రియా. ఆవిడ బాధ ఏంటో తనకి తెలుసు. నిర్మలా గారి చేతి వంట తిని బాయ్ చెప్పి తనూజ ఇంటికి వెళ్ళిపోతే, ఎందుకమ్మా అలా అయిపోయావు అని అడిగింది తల్లి భుజం మీద చెయ్యి వేస్తూ. నీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాలని అనుకున్నాం, అది గుర్తొచ్చి అని ఆవిడ కళ్ళు తుడుచుకుంది. పెళ్ళి ఏముందమ్మా, డబ్బున్నా లేకపోయినా 3 ముళ్ళు వేసుకుంటే అయిపోతుంది. తర్వాత బతికే జీవితమే ఆ పెళ్ళికి పరమార్థం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కౌశిని నేను ఎంతో ఇష్టపడ్డాను. ముందైతే వాడంటే నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు నా కోసం వాడు పడే తపన చూస్తుంటే దేవుడు వాడితో నన్ను కలపడానికి ఇదంతా జరిపించాడేమో అనిపిస్తుంది. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలనమ్మా. మీ చేతుల మీద పెళ్ళి జరగలేదన్న అసంతృప్తి తప్ప నా జీవితంలో మరి దేనికి లోటు లేదు. ఆఖరికి బిడ్డని వద్దన్నవాడు కూడా తన జీవితంలోకి మమ్మల్ని ఆహ్వానించాడు. ఇక నువ్వు ఎప్పుడూ ఇలా బాధపడకు. పాపో బాబో పుట్టాక ఘనంగా బారసాల చేసుకుందాం అంటుంటే, బారసాలేమిటి, 7వ నెలలో నీకు సీమంతం ఘనంగా చేయించమని అల్లుడు గారికి చెప్తాను అంది. అబ్బో, నువ్వు చెప్తే మాత్రం ఆయన చేసేస్తారా ఏంటి? అసలు కడుపు వద్దు కాకరకాయ వద్దు అని మొన్నటి వరకు ఎగిరాడు. ఏదో ఇప్పుడు కొంచెం మెత్తబడ్డాడు. మళ్ళీ నువ్వు సీమంతం అంటే అంత ఎత్తున ఎగురుతాడు. నాకేం వద్దులే తల్లి, నా బేబీ నా చేతుల్లోకి వస్తే చాలని పింకీ దగ్గరికి వెళ్ళి, పింకీ ఏం ఆడుకుందాం అంది. నీ పొట్టలో చిన్ని బేబీ ఉందంట కదా, మమ్మీ నిన్ను ఎక్కువ అల్లరి పెట్టద్దని చెప్పింది పిన్ని అని ఎంతో ముద్దుగా బుద్ధిమంతురాలుగా చెప్పింది. నా పింకీ బంగారం ఎంత మంచిదో. పర్వాలేదులే, నేను మంచిగా నడవగలను, ఏదైనా ఆడుదాం. అయితే నన్ను గార్డెన్లో ఉన్న ఉయ్యాల్లో ఊపుతావా అని. తప్పకుండా ఊపుతాను పద అని పింకీని తీసుకుని ప్రియా వెళ్తుంటే, ప్రియా నీకు పని నేర్పించాలి ఇట్రా. ఏంటమ్మా అంటూ వచ్చిన తనతో ఆ అబ్బాయికి నచ్చిన వంటలు చేయడం ఎప్పుడు నేర్చుకుంటావు? నీకోసం ఇలా ఎన్నాళ్ళు? పాపం అల్లుడు గారు కడుపు మార్చుకుంటాడు. అమ్మా ఏంటి నువ్వు అనేది? అంటే నన్ను ఇప్పుడు ఆ చండాలమంతా వండమని చెప్తున్నావా? ఆ వాసనకి నాకు వాంతి వచ్చింది. ఇంకా వండితే నేను బ్రతకలేనమ్మా. ఆ మాటే నచ్చని దానివి మరి అల్లుడితో కాపురం ఎలా చేస్తున్నావే అని కళ్ళురిమింది నిర్మలా గారు. అమ్మా, ప్రియా ముఖం ఎర్ర కలువలా అయిపోయింది. అమ్మని చెప్తున్నా, ఇది నువ్వు ఆచారం అనుకుంటావో లేకపోతే బానిసత్వం అనుకుంటావో నాకు తెలియదు, కానీ
మనల్ని ప్రేమగా చూసుకునే భర్తకి నచ్చినట్టుగా ఉండటం, అతనికి నచ్చిన వంట వండి పెట్టడం నేర్చుకోవాలి. అదే జీవితం. ఎవరి ఇష్టాలు మనకు అవసరం లేదనుకుంటే మన ఇష్టాలు కూడా ఎవ్వరూ పట్టించుకోరు. అతను నీ కోసం ఎంత ప్రాకులాడుతున్నాడు, మరి నువ్వు అతని కోసం ఏం చేస్తున్నావు? కనీసం అతను కోరుకున్నది చేసి పెట్టలేవా అని నిలదీసింది. ఒకరి మనసును కష్టపెట్టుకొని ఎన్ని రోజులు ఆ దాంపత్యంలో ఉండలేరు? నీ కోసం అతను అన్నీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దాన్ని అంగీకరించి అలవాటు చేసుకోవాలి. పద, వంట చేద్దు అని ప్రియాని వంటింట్లోకి తీసుకెళ్ళింది. పిన్ని, నువ్వు కుక్ చేస్తున్నావా అంది పింకీ. అవును అంది ప్రియా సాడ్ ఫేస్తో. అయితే నాకు హాట్గా స్పైసీ పప్పి ఆమ్లెట్ చేసి ఇవ్వు పిన్ని, నేను బాబాయ్లా చాలా ఇష్టంగా తింటాను అంది పెదాలు చప్పరిస్తూ. అది ఎలా చేస్తారో నాకు తెలియదురా. ఇట్స్ ఓకే పిన్ని, యూట్యూబ్ ఉందిగా, ఇలా కొడితే అలా కుప్పలు కుప్పలుగా వీడియోస్ వస్తాయని ఫోన్ తీసుకుని పింకీ డ్రెస్ పాడవ్వకుండా హ్యాప్రాన్ కట్టుకుని చేతులకు గ్లౌజులు, హెడ్కి క్యాప్, ముక్కుకి మాస్క్ వేసుకుంటున్న ప్రియాని వింతగా చూస్తూ, పిన్ని ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నేను ఎక్కడికి వెళ్తున్నా? నీకు ఆమ్లెట్ వేసి ఇవ్వాలిగా, అందుకే రెడీ అవుతున్నా. ఏంటి, ఆమ్లెట్ కోసం నువ్వు ఇవన్నీ చేస్తున్నావా? కానీ ఎందుకు? అంత కష్టపడాల్సిన పని ఏం లేదు కదా. అదేంటి అలా అంటావు? అది నాన్ వెజ్ కదా అనబోయి నిర్మల గారి గుర్రుగా చూడటంతో నోరు మూసేసుకొని, అంటే డ్రెస్ పాడైపోతుంది, హ్యాండ్స్కి స్మెల్ తగిలితే బ్యాడ్గా అనిపిస్తాయి, ఇంకా హెయిర్ పార్టికల్స్ తినే ఫుడ్లో పడకుండా ఇలా క్యాప్ పెట్టుకుంటున్నా అని కవర్ చేసుకుని ఫస్ట్ ఏం చేయాలో చూద్దామని పింకీ పెట్టిన వీడియో ఆన్ చేసి చూసింది. షార్ట్ వీడియోలో ఈజీ రెసిపీ అనిపించి ఎలా చేయాలో అర్థమై వెంటనే మేట్ని 4 గుడ్లు ఇవ్వమని 2 బౌల్స్ పెట్టుకొని ఎగ్ యోక్ని వేరు చేయడానికి స్ట్రైనర్ కూడా తెచ్చుకుంది. ఇప్పుడు గుడ్డును పట్టుకోవాలని ఎలాగో అనిపిస్తుంటే గ్లౌజులు ఉన్నాయి కదా అని ఒకటి పట్టుకొని వీడియోలో పగలగొట్టినట్టుగా స్పూన్ తీసుకొని కొట్టింది. అంతే, అదంతా చేతిలో పగిలిపోయి ప్రియా ముఖం వింత వింతగా మారింది. కానీ మాస్క్ ఉండటం వల్ల కనబడలేదు. అయ్యో పిన్ని, అలా కాదు, ఇలాతే నేను కొడతాను. మమ్మీకి ఆమ్లెట్ వేయడంలో నేనే హెల్ప్ చేస్తాను తెలుసా అని పింకీ అడగడంతో తనని ఎత్తి కౌంటర్ మీద కూర్చోబెట్టింది. పింకీ ఎంత చాకచక్యంగా ఎగ్స్ని పగలగొట్టిందంటే చిన్న పీస్ కూడా పడలేదు. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేయాలని వైట్ని బ్లెండర్తో బ్లెండ్ చేసింది. అది తెల్లగా క్రీమీ స్ట్రక్చర్గా వచ్చేసరికి బ్లెండ్ చేసి ప్యాన్ పై ఆయిల్ రాసి ఎల్లో మొత్తాన్ని ప్యాన్లో వేసిన తర్వాత క్రీమీ ఎగ్ వైట్ని వేసి కొంచెం సాల్ట్ వేసింది. మిర్చి నేను వేస్తాను పిన్ని అంది పింకీ. కళ్ళలో మండుతుందమ్మా, వద్దని తనే పింకీ ఎంత చెప్పిందో అంతగా ఆమ్లెట్ని చిలకరించింది. నూనె వేసి 2 వైపులా కాల్చాక పింకీ అడగడంతో ఆనియన్స్తో తనకి సర్వ్ చేసింది. అది చూస్తున్న పింకీ ముఖం బుల్లి చందమామలా వెలిగిపోతుంటే నచ్చిందా అని అడిగింది ప్రియ గ్లౌజులు మాస్క్ తీస్తూ. చూడటానికి సూపర్గా ఉంది పిన్ని అని ముందు తుంచిన పీస్ ప్రియాకి పెట్టబోయింది. వద్దురా, ఇవాళ నేను తిననని చెప్పి తనే స్పూన్తో పింకీకి పెట్టింది. ఎమ్మీ అంటూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కంటిన్యూ అవుతున్న కార్టూన్ చూస్తూ ఆమ్లెట్ ఫినిష్ చేసే పనిలో పడింది. అంతే, అక్కడ ప్రియ యొక్కంటూ మాస్క్ తీయడంతో వచ్చిన ఆమ్లెట్ స్మెల్కి వామిట్ చేసేసుకుంది. ఇంకో 2 సార్లు ఇలా అయితే తర్వాత వాంతి కూడా అవ్వదు, అలవాటు అవుతుందని మెయిడ్ని వంట గదంతా శుభ్రం చేయి, అమ్మాయి కోసం ఏదైనా వండుతానని కూరగాయలు కట్ చేయడానికి వెళ్ళింది నిర్మల గారు. ఇక వాంతి చేసుకునే ఓపిక లేక పింకీని చూసుకోమని తల్లికి చెప్పి బెడ్రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడింది ప్రియ. లంచ్ టైంకి కౌశి కాల్ చేస్తుంటే మత్తుగా ఫోన్ తీసింది. మిట్ట మధ్యాహ్నం నిద్ర అంతే పిట్ట మొహమా అన్నాడు.